దూరం అసలే చీకటి కాలాంధకారం చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. విల్లు నుంచి వదిలిన బాణం నోటు నుంచి వచ్చిన మాట వెనక్కి తీసుకోలేం. అందుకే నేను ఏ మాట మాట్లాడినా ఆచితూచి పదే పదే ఆలోచించి 1కి 100 సార్లు ఆలోచించే మాట్లాడతాను. ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన ఈ యువత మన దేశ భవిష్యత్తుకు నావికులు అన్న గుంటూరు శేషేంద్ర శర్మ గారి మాటని మీకు ఈరోజు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. జనసేన పార్టీ పెట్టి దాదాపు 2 సంవత్సరాల 9 నెలలుగా వస్తుంది. నాకు రాజకీయాల మీద పదవుల మీద నాకే వ్యామోహం లేదు. నాకు మీరిచ్చే ప్రేమ చాలు. నేను దేనికి రాజకీయాల్లోకి వచ్చాను? నాకు అవసరం ఏంటి? కోట్లు సంపాదిస్తాను, కోట్లు ట్యాక్సులు కడతాను, శుభ్రంగా ఇంట్లో కూర్చోవచ్చు, ఆనందంగా ఉండొచ్చు. మరి నాకెందుకు రాజకీయాలు? నాకు సినిమాల మీద వ్యామోహం లేదు, కానీ సమాజం మీద, దేశం మీద వ్యామోహం ఉంది, వ్యధ ఉంది, బాధ ఉంది. దేనికి? వర్తమాన రాజకీయాలు, వర్తమాన రాజకీయ నాయకులు యువతకి మేలు చేయలేకపోతే నాకు చాలా బాధ కలుగుతుంది. సినిమాల్లో చాలా చెప్తాం. సినిమాల్లో 2 గంటల్లో 2.5 గంటల్లో చాలా అద్భుతాలు చెప్పొచ్చు. ఆస్తులు దానం చేయొచ్చు, రౌడీల్ని విలన్ని కొట్టేయచ్చు, హీరోయిన్లతో పాటలు పాడచ్చు, కానీ అలాగే చాలా మంది అన్యాయాలు ఎదుర్కోవచ్చు. సినిమాల్లో సమస్యలకు పరిష్కారం చూపించేదంతా 2.5 గంటలు చేసేయచ్చు. కానీ నిజ జీవితంలో మన అసలైన సమస్యలకి రామ్దేవ్ బాబా 2 మినిట్ నూడిల్స్ లాగా పరిష్కారాలు దొరకవు. కష్టపడాలి, పాటుపడాలి, త్యాగాలు చేయాలి. నేను ఈ రోజున 3 విషయాలు మాట్లాడడానికి వచ్చాను. ఒకటి, జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి నేను ఏమి ఎదుర్కొన్నాను రాజకీయాల్లో. 2, తెలుగుదేశం ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, దాని మీద నా అభిప్రాయం. అన్నిటికంటే ముఖ్యమైనది, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా ఇవ్వకుండా తాత్సారాలు చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని మీద నాకు కొన్ని అడగాల్సినవి ఉన్నాయి, తేల్చుకోవాల్సినవి ఉన్నాయి.
ఎందుకు తిరుపతిలోనే మాట్లాడాలి? వేరే ఊర్లో మాట్లాడొచ్చు కదా, ఎందుకు? ఆ రోజున మేము మొదటి మీటింగ్ పెట్టింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ, నేను కానీ మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది తిరుపతిలో. అందుకే తిరుపతిలోనే మాట్లాడడానికి నేను నిర్ణయించుకున్నాను. నాకు మీ అందరి సహాయ సహకారాలు కావాలి. మీరు ఎంత నిగ్రహంతో ఉంటే నేను మీతో అంతసేపు ఉంటాను. మీ సమస్యల కోసం నేను పోరాటం చేస్తాను. మీరు ప్రశాంతంగా ఉండండి. నాకు కావాల్సిందల్లా మీ నుంచి నిగ్రహం కావాలి. సంయమనం కోల్పోకుండా, సభ ప్రశాంతత కోల్పోకుండా మీరు ప్రశాంతంగా ఉంటే నేను మీలో ప్రతి ఒక్కరితోటి దగ్గరికి వస్తాను. నేనే వస్తాను మీ దగ్గరికి. నేను ఇందాక చెప్పినట్టుగా పెదవి దాటిన మాట వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. అందుకని నేను మాట్లాడకుండా వెయిట్ చేస్తుంటాను, చూస్తుంటాను అన్నీ. మరి ఎందుకంటే నేను రాష్ట్రం విడిపోయి సమస్యలో ఉన్నప్పుడు నేను ఏ ప్రభుత్వానికైతే, ఏ తెలుగుదేశం ప్రభుత్వానికైతే నిలబడ్డానో నా సూచనలు చేస్తాను. నేను జనరల్గా విమర్శ కూడా అది ఒక కన్స్ట్రక్టివ్ విమర్శ, సద్విమర్శ అయి ఉండాలి. కానీ ఇరికాటంలో పెట్టే విమర్శలో, లేదంటే రాజకీయ లబ్ధి పొందే విమర్శలు నేను చేయడానికి నేను ఇష్టపడ్డాను. నేను ఇలా ఆలోచించి ఇలా ఉంటున్నప్పుడు ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ జనసేన పెట్టింది మోదీ భజన చేయడానికి, దీన్ని భజన సేన చేశాడు అని కొంతమంది అన్నారు. అలాగే ఇంకొంతమంది నన్ను తెలుగుదేశం తొత్తులాగా ఉన్నాను అని చెప్పి దాట్లా తిట్టారు. ఇంకొంతమంది నువ్వు గబ్బర్ సింగ్ కాదు, నువ్వు రబ్బర్ సింగ్ అంటారు. పడతామబ్బా మాటలు, మనం పడకుండా ఉంటామేంటి? పడకుండా ఉందామన్న రాజకీయాల్లోకి వచ్చాం. మీరు తిట్టండి, తిమ్మండి, కానీ నేను ప్రజలకు చేయాల్సింది, మన యువతకి చేయాల్సింది, మన రాష్ట్రానికి చేయాల్సింది చేసే తీరుతాను, చేసే వెళ్తాను. నేను ఎక్కడికి పారిపోను. ఆవిర్భావ సభలో కూడా చెప్పాను, 25 సంవత్సరాలు నా జీవితాన్ని నా రాష్ట్రం కోసం, నా దేశ శ్రేయస్సు కోసం అంకితం చేస్తాను. మాట ఇచ్చానంటే తప్పే వ్యక్తిని కాదు, మనం వెనక్కి తిప్పే వ్యక్తిని కాదు. నేను భజన సేన అంటారు. భజన సేన కరెక్టే ఎవరికి? మీకు నేను భజన సేన, ప్రజా సమస్యలకి నేను భజన సేన, తెలుగు రాష్ట్రాల ప్రజల సమస్యలకి భజన సేన. నేను మోదీ గారికి భజన చేయను, అది అర్థం చేసుకోండి. ఇవన్నవి సిపిఐ నారాయణ గారు అన్నారు. ఆ రోజున నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి అనలేక కాదు, నాకు వామపక్ష పార్టీలు వారి పోరాటాలు నాకు గౌరవం. మా నాన్న నేను నెల్లూరులో చదువుకున్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు ఆయన చదువుతో నాకు ఇచ్చిన ఒక పుస్తకం, కామ్రేడ్ తరిమెల్లి నాగిరెడ్డి రాసిన తాకట్టులో భారతదేశం నాకు ఇచ్చారు. నేను చదివాను దాన్ని. అలాగే నాకు చెగువేరా, నాకు చాలా ఇష్టం చెగువేరా. ఎందుకు ఇష్టం అంటే తన దేశం కాదు, తన సమస్య కాదు, కానీ కొంతమంది బాధపడుతున్నారు,
వాళ్ళ కోసం పోరాటం చేసిన వ్యక్తి. అందుకు నాకు షేక్ వెరా అంటే ఇష్టం. సమస్య మనదే అవ్వక్కర్లేదు, మన కుటుంబానికి అవసరం లేదు, మన కులానికి అవసరం లేదు, మన ప్రాంతానికి అవసరం లేదు. మానవత్వం బాధపడుతున్నప్పుడు మానవత్వం కోసం నిలబడే వ్యక్తులకి వాళ్ళు నా నిజమైన హీరోలు. నేను తెలుగుదేశం పక్షపాతినో తెలుగుదేశం తొత్తును అనుకుంటే నేను ప్రజల పక్షపాతిని, ప్రజల తొత్తుని. రైతు పక్షపాతిని, ఆడబిడ్డల పక్షపాతిని, అక్క చెల్లెళ్ళ పక్షపాతిని. అంతేగాని నేను ఏ ఒక్క పార్టీకో ఏ ఒక్క వ్యక్తులకో నేను నా జీవితాన్ని ఇవ్వను. నేను ఇన్ని సంవత్సరాలుగా సినిమాలు నాకు ఆనందం కలిగించలేదు. సినిమాలు నేను మీకు ఆనందం కలిగిస్తే అని చెప్పి చేస్తాను, కానీ నాకు లోపల ఎప్పుడు ప్రజా సమస్యల మీద ఉంటుంది. అది నాకు ఎందుకు ఉందో నాకే తెలియదు, చిన్నప్పటి నుంచి ఉంది. నేను కొత్తగా నేను సినిమాలోకి వచ్చాక నేను అలవాటు చేసుకుంది కాదు. నేను ముఖ్యంగా మెయిన్ స్పీచ్లోకి వెళ్ళబోయే ముందు ఇక్కడికి వచ్చిన నా అభిమానులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నా అభిమానులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున సినిమా అనేది ఒక వినోదంగానే చూడండి. వేరే హీరోలతో ఎప్పుడు నాకు గొడవలు ఉండవు. మేమందరం బాగానే ఉంటాం, వాళ్ళు నాతో బాగానే ఉంటారు. మీరు కూడా సినిమాని ఒక వినోదంగానే చూసి దాన్ని వినోదంగానే మర్చిపోండి. దాన్ని సీరియస్గా తీసుకోవద్దు. ఎందుకంటే నేను సీరియస్గా తీసుకున్న సినిమాలని, నేను దేన్ని సీరియస్గా తీసుకుంటాను? నిజ జీవితాన్ని సీరియస్గా తీసుకుంటాను. నిజ జీవితంలో సమస్యలను సీరియస్గా తీసుకుంటాను. నిజానికి సినిమాల్లో నాతో సహా ఏ హీరో చేసినా కానీ అది నిజ జీవితానికి సంబంధించింది కాదు, సినిమాకి సంబంధించింది అన్నమాట మీరు గుర్తుపెట్టుకోండి. దానికోసం మీ జీవితాలు క్షణికమైన కోపాలతో తాపాలతో మీ జీవితాలని పాడు చేసుకోవద్దు. నాకు తిరుపతిలో మన కోలార్లో వినోద్ రాయల్ మన అభిమాని జనసేన సైనికుడు హత్యకు గురైనప్పుడు నాకు చాలా బాధ కలిగించింది. క్షణికావేశంలోనో దేంట్లో జరిగిన ఒక హత్య, ఒక తల్లి లోపల నుంచి కడుపు కోత, లోపల నుంచి నాకు ఏడుపు వచ్చేస్తుంది. మీరెవరు కూడా దయచేసి మీరు ఏమి చేసినా, నాతో పాటు చాలామంది పరిగెత్తుకుంటూ వస్తుంటారు, బైక్స్లో వస్తుంటారు, మీరందరూ క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళాలని కోరుకునేవాడిని నేను. నాకు వినోద్ రాయల్ తల్లి నాకు ఎంత గౌరవం వచ్చిందంటే, బిడ్డ హత్యకి గురయ్యి గుండె బయటకు వచ్చేసి, అమ్మా నేను రాత్రి భోజనానికి వస్తానని వెళ్ళిన బిడ్డ, అవయవదానానికి సంతకం చేయడానికి వెళ్ళిన బిడ్డ తిరిగి ఇంటికి వెళ్తే ఆ తల్లికి ఇంటి నుంచి బిడ్డ హత్యకు గురయ్యాడని తెలిసి హాస్పిటల్కి వెళ్తే మార్చురీలో పడిపోయిన బిడ్డ గుండె బయటకు వచ్చేసింది చూసి ఆ తల్లి పడ్డ వేదన అంత ఇంత కాదు. అంత వేదనలో కూడా ఆ తల్లి ఎంత గొప్పదంటే, నా బిడ్డ తన కళ్ళని దానం చేశాడు. ఆ ముందు హత్యకి గురైన బిడ్డని కళ్ళని దానం చేసినంత గొప్ప తల్లి తిరుపతిలో పుట్టిన ఆడపడుచు. అలాంటి తల్లికి నా పాదాభివందనాలు.
అలాంటి తల్లుల బిడ్డల భవిష్యత్తు కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను గత 2 సంవత్సరాలుగా, దాదాపు 2.5 సంవత్సరాలుగా నేను అన్ని చూస్తూనే ఉన్నాను. 2-3 సార్లు అమరావతి రాజధాని సమయంలో కొన్ని సమస్యలు వస్తే, రైతులు సమస్యలు ఎదుర్కొంటే వాటిని మాట్లాడడానికి వెళ్ళాను. నాకు సాధ్యమైనంత రీతిలో రైతు పక్షం నిలబడటానికి ప్రయత్నం చేశాను. దానికి తెలుగుదేశం ప్రభుత్వం కూడా సానుకూలంగానే నాకు సహకరించారు రైతుల కోసం. నాకు సమస్య ఎక్కడ వచ్చిందంటే, నేను తెలుగుదేశం ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి నేను భుజం కాశాను, నాదైన సహాయం చేశాను. దానివల్ల తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో లేదు ఇవన్నీ నాకు తెలియదు. వాటి గురించి నేను ఆలోచించట్లా. కాకపోతే మీ అందరి సహాయ సహకారాలు అది ఏదో 0.1% కావచ్చు, లేదా ఉడత సాయం కావచ్చు, కానీ మన సాయం మనం చేసాం. నాకు రాజకీయాల్లో మొదలైన వచ్చిన మొదటి అనుభవం ఏంటంటే, అంటే ఇవన్నీ నేను విమర్శించాలనో ఏదో అనాలని కాదు, నా అబ్జర్వేషన్స్ చెప్తాను. నేను దేనికోసం అయితే ఎలాంటి అనుభవించాను రాజకీయాల్లోకి వచ్చి అవన్నీ మీతో పంచుకుందామని. నాకు ఆశ్చర్యం ఎక్కడ కలుగుద్దంటే, నేను అన్ని రిస్కులు ఎదుర్కొని నేను రాజకీయాల్లోకి వచ్చాను. నాకు అవసరాలు ఏం లేదు. కాకపోతే రాష్ట్రం విడిపోయి అతలాకుతలం అవ్వకూడదు, మనదైన సాయం చేయాలి, నాదైన సాయం చేయాలని నేను ముందుకు వచ్చాను రాజకీయాల్లోకి. నేను భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారిని కలిసినప్పుడు, అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడు, అలాగే తెలుగుదేశం ప్రభుత్వం పార్టీకి సహాయ సహకారాలు అందించినప్పుడు, ఆ రోజున నన్ను మెయిన్ స్ట్రీమ్ పత్రికలు కానీ చాలామంది కానీ మిమ్మల్ని అందరినీ చాలా మెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు, సమాజానికి ఉపయోగపడేవాళ్ళు, వాళ్ళు ప్రాంతాలని కులాలని దాటి నిజంగా రాష్ట్ర శ్రేయస్సు కోసం పాటుపడిన వాళ్ళని చెప్పి రాశారు. కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే, మనం ఒక పార్టీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పనితీరులో 2-3 తప్పులు ఉంటాయి. అన్నీ సవ్యంగా ఎందుకు ఉంటాయి? ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులే ఉంటాయి. నేను 2-3 సార్లు ఎత్తి ఆ తప్పులు చేసి చూపించాను అంతే. మాకు అమరావతిలో మాకు ఈ గొడవలనే కొంచెం అని ఏదో ఒక చెప్పబోయాను. నెక్స్ట్ డే కొన్ని ఎడిటోరియల్స్లో ఏమొచ్చిందంటే, ఇప్పుడు మీరందరూ నాకు ఏ కులమో ఏ మతమో ఎక్కడి నుంచి వచ్చారో నాకేం తెలుసు, మనది ఒకటే కులం, మానవతా కులం, మానవతా మతం, మానవతా ప్రాంతం. కానీ సడన్గా కొద్దిగా తెలుగుదేశం ప్రభుత్వం విధి విధానాలను 2 సార్లు అడిగాను. మీరు రైతు భూముల్ని కొంచెం ఆలోచించి తీసుకోండి అని అనగానే వెంటనే ఇక్కడున్న యువతంతా కులముద్ర పడిపోయింది వారికి. పవన్ కళ్యాణ్ చుట్టూ అతను కులం యువత ఉన్నారు. నా కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది, నా కూతురు క్రిస్టియన్ అబ్బా, నా కూతురు క్రిస్టియన్, నా కూతురు తల్లి తన మతాచారం ప్రకారం నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్లో బాప్టైజ్ చేస్తానంటే సంతోషంగా చేయించమన్నాను. ఎందుకంటే నాకు భగవంతుడు ఏ రూపంలో నాకు ఒకటే భగవంతుడు. నేను పుట్టింది హిందూ ధర్మంలో పుట్టాను, హిందూ మతంలో పుట్టాను, హిందూని పూజిస్తాను. నా కూతురు క్రిస్టియానిటీని పుట్టింది, జీసస్ని పూజిస్తుంది. నాకు దానివల్ల ఏం తేడా లేదు, ఏమి ఫరక్ పడదు నాకు. ఎందుకంటే సర్వ మతాలు నాకు ఒకటే, సర్వ కులాలు ఒకటి, సర్వ ప్రాంతాలు నాకు ఒకటే. అలాంటి నాకు కులం, మతం, ప్రాంతం అంటగడితే అరికాల నుంచి తలెత్తి దాకా నాకు కోపం వస్తుంది. మీరు నన్ను ఏదైనా అనండి, కానీ నాకు కులం కానీ మతం కానీ ప్రాంతం చేస్తే
నేను వేరే వ్యక్తిని. నేను ఆ సంపాదకి రాసిన సన్నిహితులకు చెప్పాను, సార్ నేను మీ తెలుగుదేశం పార్టీకి భుజం కాసినప్పుడు మీకు నా కులం గుర్తు రాలేదు, 2 మాటలు అనగానే మీకు నా కులం గుర్తు వచ్చేసిందా, అలా ఎలా రాశారు సార్ అన్న. కాకపోతే వాళ్ళు కూడా సహృదయత అర్థం చేసుకొని మళ్ళీ ఇంక దాన్ని రిపీట్ చేయలేదు అనుకోండి. సరదాగా జరిగిన అనుభవాలు చెప్తున్నాను. అలాగే నేను ఏమి చేసినా మీకు నేను మభ్యపెట్టను, అబద్ధాలు చెప్పను. నాకు చేతనైనది చేస్తాను, నిలబడగలిగేది మీకు చెప్పే చేస్తాను. ఒకవేళ అందరూ కోరుకుని నేను చేయలేకపోతే మీకు దండం పెట్టి నన్ను క్షమించండి, పని చేయలేకపోయాను అంటాను తప్ప నేను మిమ్మల్ని మభ్యపెట్టను. అక్కడ మోదీ గారు పార్లమెంట్కి వెళ్ళి ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయి నన్ను పిలిచారు. నేను పార్లమెంట్లో కూర్చున్నాను, వెళ్ళి మాట్లాడాను. సో వారికి నా హృదయపూర్వక నమస్కారాలు, నా శుభాకాంక్షలు చెప్పి వచ్చేసాను. ఇప్పుడు దాకా మళ్ళీ ఆయన ఈరోజు దాకా కలవలేదు. అంటే ఎందుకు చెప్తున్నానండి ఇవన్నీ? మీరు నాకు అండగా నిలబడ్డారు, నేను మిమ్మల్ని మోసం చేయను, నా జీవితంలో ఏం జరిగిందో కూడా మీకు చెప్పాలి. కాకపోతే నేను ఏదైనా సరే సమయం సందర్భం వచ్చినప్పుడే మాట్లాడతాను, అనవసరంగా మాట్లాడను. పార్లమెంటు మోదీ గారు ప్రమాణ స్వీకారం చేశాక ఒక 4 నెలల తర్వాత అనుకుంటా హైదరాబాద్కి సతీష్ షా గారు వచ్చారు, బీజేపీ ప్రెసిడెంట్. ఆయన వచ్చి నన్ను అడిగారు, హైదరాబాద్లోని కలిశాను. కలిసినప్పుడు జాతీయ పార్టీలకే భవిష్యత్తు ఉంది దేశంలో, ప్రాంతీయ పార్టీలకి భవిష్యత్తు లేదు, అందుకే నువ్వు పనిచేయి, నువ్వు భారతీయ జనతా పార్టీలోకి వచ్చేసే అని అడిగారు, నన్ను ఆహ్వానించారు. నేనేం చెప్పుంటాను సమాధానం మీరు చెప్తారా? ఏం చెప్పుంటాను? నేను ఒకటే మాట చెప్పాను, సార్ నాకు భారతీయ జనతా పార్టీ అంటే గౌరవం ఉంది, కానీ నేను మా తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం పుట్టిన పార్టీ ఇది, మా సమస్యల కోసం పుట్టిన పార్టీ ఇది జనసేన ప్రాంతీయ పార్టీ అవ్వచ్చుగాక, కానీ జాతీయ దృక్పథం గల పార్టీ, జాతీయ సమగ్రతని కోరే పార్టీ, జాతి శ్రేయస్సుని కోరే పార్టీ, అంతర్జాతీయ ప్రభావితం మన దేశం మీద ఎలా ఉంటుంది దాన్ని కూడా ఆలోచించే పార్టీ. అంతేగాని కేవలం ప్రాంతీయ పార్టీ కాదు, కేవలం మా రాష్ట్రాల సమస్యల్ని మేము చూడటం కాదు, మేము అన్నీ అర్థం చేసుకునే పార్టీ అని చెప్పి ఇన్వైట్ చేసినందుకు, ఆహ్వానించినందుకు థ్యాంక్స్ చెప్పాను. కానీ నిజంగా నేను అలా రావాలి అనుకుంటే నేను జనసేన పార్టీ ఎందుకు పెడతాను? నేను ఎప్పుడో వచ్చి మీ పార్టీలో జాయిన్ అయిపోయి మీకు చేసేవాడిని కాదు కదా. నాకు మీ పార్టీ సిద్ధాంతాలు గౌరవం ఉంది, కానీ కొంత కామనాలిటీ లేదు. కాకపోతే దాంట్లో మొత్తం సిద్ధాంతాలు నేను మీతో ఏకీభించలేకపోవచ్చు, కానీ దేశ శ్రేయస్సు కోసం నేను మీకు భుజం కాస్తాను, అంతేగాని తప్ప కంప్లీట్గా నేను మీ పార్టీలోకి వచ్చేయలేనని చెప్పి వారికి చెప్పాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, జనసేన పార్టీ పెట్టింది ఎవరి జెండా మోయటానికి కాదు, ఎవరి ఎజెండా మోయటానికి కాదు, ప్రజల ఎజెండా మోయటానికి, తెలుగు ప్రజల ఎజెండా మోయటానికి జనసేన పుట్టింది తప్ప ఏ ఒక్క వ్యక్తి ఎజెండా మోయటానికో, ఏ ఒక్క పార్టీ ఎజెండా మోయటానికో జనసేన పుట్టలేదు. ఇదంతా నువ్వు రోజు చెప్పుండొచ్చు కదా అంటే, మనకి గత దశాబ్ద కాలంలో జనసేన పార్టీ మన రాష్ట్రం విడిపోయి
అనేక సమస్యలు ఉన్నాయి. రాష్ట్రం వచ్చింది, కొత్తగా ప్రభుత్వం ఫామ్ అయింది. అలాగే 10 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒకవైపు ప్రధానమంత్రి మోదీ గారు విదేశాలు తిరిగి మనతో ఉన్న విదేశాలకి సంబంధాలను బలోపేతం చేస్తున్నారు. ఈ టైంలో నేను స్పెషల్ స్టేటస్ అడిగి వాటి గురించి నాకు అడగటం ఇష్టం లేదు. ఎందుకంటే సంయమనం, సహనం కావాలి దేనికైనా సాధించడానికి. లేడికి లేచిందే పరిగెన్నట్టుగా ఏం అడుగుతాం? సహనంతో వెయిట్ చేయాలి. అలాగే తెలుగుదేశం పార్టీకి నా సంపూర్ణ సహాయ సహకారాలు అందించాను. అలాగే నేను వారు ఒకటి ఆలోచిస్తుంటే నేను వాడిని ఇరకాటంలో పెట్టే సమస్యలు నేను అడగదలుచుకోలే. ముందు చూద్దాం ఏం చేస్తారో అని. కానీ 2.5 సంవత్సరాల తర్వాత అన్నీ అర్థం చేసుకొని ఇప్పుడు నాకున్న సందేహాలు, నాకున్న కొన్నేవో తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి, వారి ప్రభుత్వానికి, మిగతా నేతలు, తెలుగుదేశం నేతలకి కొన్ని పెడతాను. ఈ ఒక్క మీటింగ్లో పెట్టకపోవచ్చు కానీ ఫ్యూచర్ మీటింగ్స్లో పెడతాను. కానీ ముఖ్యంగా నేను ఈరోజున మాట్లాడబోయేది స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడతాను. మనకి సీమాంధ్రులంటే చులకన, సీమాంధ్రులంటే పౌరుషం లేని వాళ్ళ. మరి ఎందుకబ్బా జీవితాలతో ఇట్లా ఆడుకుంటుంది కేంద్ర ప్రభుత్వం? అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ. అంటే మీ అందరిలో చావలేదు, మీ అందరిలో పౌరుషం లేదు ఇలా అంటున్నారు. కాకపోతే మనకి సీమాంధ్రులకి దేశం పట్ల ప్రేమ ఉంది, నిబద్ధత ఉంది. అందుకని మనం సహనంతో ఉంటాం. ఇప్పుడు దాకా అన్ని ప్రభుత్వాలు సీమాంధ్రులు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్తో సహా, బీజేపీతో సహా, సీమాంధ్రుల ప్రేమ చూశారు, సీమాంధ్రుల సహనం చూశారు. ఇచ్చిన మాట వెనక్కి తప్పితే సీమాంధ్రుల పోరాట పటిమ కూడా చూస్తారు, సీమాంధ్రుల పౌరుషం చూస్తారు. సీమాంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటే ఏ స్థాయిలో ఉవ్వెత్తిన దేశం అంతా ఇటు చూసేలాగా పోరాటం ఎలా చేస్తామో కూడా వాళ్ళు చూస్తారు. పార్టీ యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు ఏమాత్రం పద్ధతి పాడు లేకుండా విడగొట్టేశారు. అది చాలాసార్లు చెప్పాను. కానీ విడగొట్టేటప్పుడు ఇంతమంది యువత ఉన్నారు. ప్రతి ఒక్కరూ, ప్రతి పార్టీ, ప్రతి జాతీయ పార్టీ, ప్రతి ఎన్జిఓ, ప్రతి ఒక్కళ్ళు ఈ దేశానికి వెన్నెముక యువత 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 అంటారు. కానీ అలాంటి యువతకి మనం ఏం చేయాలి? డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. ఎంతమంది ఎక్కువ మంది యూత్ ఉంటే అంత గొప్పగా మనం స్కిల్డ్ వ్యక్తులను డెవలప్ చేయొచ్చు, దేశ సంపదని ఎక్కువ సృష్టించవచ్చు అని చెప్పి డెమోగ్రఫిక్ డివిడెండ్ గురించి మాట్లాడతారు. కానీ వాస్తవానికి, నిజానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం విడగొట్టినప్పుడు ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ యువతకి ఏం చెయ్యాలి అని స్పెషల్ స్టేటస్లో ఒక్కసారి కూడా మెన్షన్ చేయలేదు. మీ చావు మీరు చావండి, 2 రాష్ట్రాలు 2 తెలుగు ప్రజలు కొట్టుకు చావండి, మాకేమి సంబంధం లేదని చెప్పి నిర్దాక్షిణ్యంగా విడగొట్టేశారు. పోనీ కాంగ్రెస్ ఒక్కటే తప్ప అనుకుంటే భారతీయ జనతా పార్టీ కూడా ఏం తక్కువ కాదు. భారతీయ జనతా పార్టీ కూడా ఏం తక్కువ తప్పేం చేయలేదు. వాళ్ళు కూడా
కాంగ్రెస్ ఎంత తప్పు చేశారో వాళ్ళు కూడా అంతే తప్పు చేశారు. మరి అలాంటప్పుడు మీరు అడగచ్చు, నీ తెలిసినవి ఎందుకు సపోర్ట్ చేశావంటే మరి ఎవరున్నాయి పార్టీలు? రెండు జాతీయ పార్టీలు. మన ఇంట్రెస్ట్లను కాపాడుకోవడానికి ఎవరికో ఒకళ్ళకి చెప్పుకోవాలి. అందుకే నేను వచ్చాను పాలిటిక్స్కి.